International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. దురదృష్టం పేపర్లో చూశాను. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడరు. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడరు, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసిము, దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన, ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా అవునా? వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలా వస్తాయి? ఇదో పాత్రపై మంత్రవేస్తే వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాను కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరులే. ఆయన ముందు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, కానీ ఏమనుకుంటున్నాను ఉద్దేశంలోను? నీకు ప్యాకేజీలు సెట్ నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రుడు. ఆయన బీహార్ వచ్చి పాదయాత్ర చేసి బీహార్ పరిపాలిస్తానని బయలుదేరాడు కదా. జనం తమ్మాయికి ఇవ్వబోతున్నారా ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఏమో అనుకోవడానికి? ఇందుకు బయట పొమ్మన్నది అక్కడ నుంచి. చెప్పడం ఈజీ, చేయడం కష్టం, ఆచరించడం కష్టం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు. అదే అతను ఉన్న కఠోరమైన దీక్షతో చేస్తే అదే అతను ఉన్న బ్యూటీ, కమిట్మెంట్. అందుకే ఇవాళ రాష్ట్రం ముందుకు వచ్చింది, ముందుకు చేసింది. వాస్తవంగా చెప్పనండి ఎవరైనా సరే. నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఏదైనా మీ 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 మేనేజ్మెంట్ మీ ఫోన్లు వస్తాయి కదా, దాంట్లో మెసేజ్ చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. వాట్ ఇస్ దిస్? రోడ్డు పెడతాడు వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి ఈడు నాన్సెన్స్ ఇది. లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా, ఓటేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయ, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు. అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎనీ ఇష్యూ కంపేర్ దెన్ ద లాస్ట్ 5 years చూసుకోమండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమండి. దేంట్లో ఎక్కువ ఉన్నది? ఏంటిది?
తప్పు. ఏదైనా ఒకరి మీద అభిమానం ఉంటే ఇంకోలో చూసుకో. అంతేగాని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బికాజ్ నీకు బీఆర్ఓ సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వేస్తారు అనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తులు చేసి వాళ్ళు పంచడం వీళ్ళు పంచడం తిరిగి వాళ్ళతో వీళ్ళతో టైపులు కావాలని కోరుకొని మేనేజ్మెంట్ చేసుకొని ఉన్న వ్యక్తి కాదు, రియల్ లీడర్. సో అందుకే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన దర్శిస్తున్నారు. అందుకే ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు, నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే నాకు ఓటు ఇవ్వండి. మీకేం నష్టం జరిగితే, మీకేం నేను కష్టం చేశాను అనుకుంటే నాకు వద్దని చెప్తున్న నాయకుడు ఎవరు ఉన్నాడు దేశంలో? నేను తిరుగుతున్నా కదా ప్రశాంత్ కిషోర్, తెలియదా నీకు? చెప్పించి అవుతానన్నమాట. ఎక్కడికి వెళ్తుందో లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చి వాళ్ళ అధికారం ఉంది. నిన్న చూశాను నేను, ఓ 25 మంది పేర్లు ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళు మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్గా ఏ ఒకటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేరే చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్. కానీ బంచ్ ఆఫ్ అంటే ఏం ఉద్దేశం? మీరు పోనీ అనగా వాలంటీర్లు మేము రాశారు, వెళ్ళి గోతులో పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సర్దిద్దుకోవడానికి రోజుకు ఒక ఐటమ్ రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది నువ్వు. ఆ పెన్షన్ 10 పెన్షన్ కింద చేసింది చంద్రబాబు నాయుడు అని అండుకో, మళ్ళీ తిరిగి బయటకు వచ్చి దాన్ని నా కింద పడి మీద పడడానికి నానా బాధపడతాం. ఇవాళ ఏంటి అమ్మన్నాడు ఏం చేశారు? మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్లోనే జగన్మోహన్ రెడ్డి ఐఎంఏ వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారు. వాళ్ళ సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లే కదా అందరూ. మరి నీ పట్ల అంత అంకితభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అంత అంకితభావం ఉన్నది కారణం ఏంటి? ఇప్పుడు ఈ సోకాడు చేసిన అందరూ మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు, మీ దగ్గర కూడా సెక్రటరీలు, మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా వీళ్ళది కొత్తగా కొన్ని వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ లాయర్గా ఉంటారు అని అనుకున్నామంటే ఏదో ఎక్కడో నిజమే అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే, వ్యవస్థను చులకంగా చూడడానికి బాడినా దానికి వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఈరోజు పుంకాలుగా రాయ ధర్మం అది, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం. వీళ్ళు అయిపోతారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పండి? వీళ్ళు ఈ టైంలో అయ్యారా? అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేశారు, మళ్ళీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేశారు. అవునా కాదా? మరి ఏంటి? ఎంతో పని చేయండి. ఈనాడు పేపర్ని అడుగుతున్నాను, ఇక్కడ పత్రికా సోదరి ఈనాడు ఉంటారు, ఈటీవీని ఉంటారు. ఒక నేను చెప్పి మీ మేనేజ్మెంట్ చెప్పండి, ఒక లెటర్ చంద్రబాబు నాయుడు రాయమనండి, అదే మన బీజేపీ అధ్యక్షులలో ఏమనంటే భారతదేశ రీజనల్ మేనేజర్ ఉంటారు, వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ అప్పచెప్పియండి, ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరికి అప్పచెప్పి వాళ్ళతో చేయించమనండి. భారతదేశ టీం వేసి మనండి ఉంటారు కదా, భారతదేశ పనిచేస్తూ ఉంటారు కదా రీజనల్ మేనేజర్లు, బ్రాంచ్ వాళ్ళు వేసి మనండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.